వెల్కమ్ టు వైట్ న్యూస్ కాంక్లేవ్ 2026. పాలిటిక్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు? చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పాలిటిక్స్ రసవత్తరంగా ఉంటే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా చూపించాల్సిందే. సో అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అచ్చంపేట ఎక్స్ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారే ఉన్నారు. సో వారిని అడిగి పాలిటిక్స్లో చేంజెస్ ఏమైనా రాబోతున్నాయా, అచ్చంపేట నియోజకవర్గంలో రావాల్సిన మార్పు ఏంటి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఇంత మంచిగా మీరు బాగున్నారు కదా? బాగున్నాను సార్. వైట్ న్యూస్కి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు మీరు? సో వెయిటీ న్యూస్లో నేను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండే. ఓకే. అండ్ ఎవ్రీ డే వెయిటీ న్యూస్తో నాకు అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ద వే యు ఆర్ సెండింగ్ ది న్యూస్ టు ది గ్రాస్ రూట్ లెవెల్, ఇట్ ఈస్ రియలీ అమేజింగ్, అట్రాక్టివ్. దానివల్ల ఇంకా నేను నాకంటే ఎక్కువగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడు సైతం వెయిటీ న్యూస్లో ఈ సమాచారం వచ్చింది, వెయిటీ న్యూస్ ఒకసారి చూడండి అన్న ఆయన నాకు చెప్పడం అనేది నిజంగా వెయిటీ న్యూస్కు మాకు అనునిత్యం ఒక బంధం ఏర్పడ్డది. ప్రతిరోజు మాకు వెయిటీ న్యూస్తో ఒక గట్టి సంబంధం ఏర్పడ్డదని నేను తెలియజేస్తా ఉన్నా. సార్, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే అంటే రూలింగ్ అపోజిషన్ అన్నది పక్కన పెడితే పాలిటిక్స్ ఎప్పుడు పాలిటిక్సే. సో ఈ ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది, మనము సమాజం మన ముఖ్యంగా భారతదేశం ఆశించినట్టుగా భారతదేశ యువత, మహిళలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ఆశిస్తున్నట్టుగా భారతదేశం ఒక విశ్వగురువుగా ఆవిర్భవిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానాల వల్ల ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది. అదే మాదిరిగా మీ అటువంటి సంస్థలకన్నిటి కూడా గొప్ప పని పెరిగిపోయింది అన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు అనునిత్యం వారు యాక్టివ్గా ఉండడం, ఈరోజు ఒక కంట్రీలో ఉంటే ఇంకో రోజు ఇంకో కంట్రీలో ఉండడం, ఈరోజు ఈ కాన్క్లేవ్ అటెండ్ అయితే ఇంకో రోజు ఇంకో సందర్భంలో ఇంకో రకమైనటువంటి యాక్టివిటీలో బిజీగా ఉండేటువంటి కారణంగా ఎన్ని మీడియా సంస్థలు ఉన్నా సరిపోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగా వెయిటీ న్యూస్ రావడం అనేది నిజంగా ఒక హర్షించదగ్గ విషయం. సో నార్మల్గా దేశానికి గ్రామాలే పట్టుకొమ్మ అంటారు, నియోజకవర్గాలు కూడా పట్టుకొమ్మే. సిటీస్లో జరిగినంత డెవలప్మెంట్ గ్రామాల్లో అలాగే డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందన్నది జరగదన్నది అందరికీ తెలిసిన సత్యమే. సో మీ నియోజకవర్గంలో ఇప్పుడు మీరున్న టైంలో జరిగిన అభివృద్ధి ఏంటి, జరగని అభివృద్ధి ఏంటి, మీ దాకా వచ్చిన అభివృద్ధి ఏంటి? ఈరోజు వెయిటీ న్యూస్ కాంక్లేవ్కి వచ్చాను కాబట్టి ఫస్ట్ చేంజ్ ఏందనేది ఫస్ట్ మీడియా సంస్థలో చూసినట్టయితే, మీడియా రంగంలో చూసినట్టయితే అద్భుతమైనటువంటి మార్పును వెయిటీ న్యూస్ తీసుకొచ్చింది. దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు గ్రామాలు, అర్బన్, అదేవిధంగా రూరల్ గురించి మీరు మాట్లాడినప్పుడు డెవలప్మెంట్ ఎక్స్పెక్టేషన్ దాంట్లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా చూసినట్టయితే మీరు ప్రతి గ్రాస్ రూట్ లెవెల్కి సమాచారాన్ని తీసుకువెళ్ళడం అనేది హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రతి గ్రామీణ పౌరుడు, అంతెందుకు రిమోట్ ఏరియాలో ఉండేటువంటి ఒక సామాన్య ఆదివాసీ సైతం ఈరోజు గొప్ప అవేర్నెస్, అవగాహనను పెంచుకోవడానికి కారణం మీ అటువంటి సంస్థలు రావడం వల్ల కంపారిజన్ బాగా మొదలైంది. ఒక సిటీసే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఒక కేటగిరీ పీపుల్కు గవర్నమెంట్ సపోర్ట్ చేయడమే కాకుండా ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వ చేయూతను అందించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెనుకబడినటువంటి లేదంటే నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామాలలో ఉంటున్నటువంటి, అడవుల్లో ఉంటున్నటువంటి ఆదివాసీలకు, దళితులకు, పేదలకు కూడా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చే విధంగా మీ అటువంటి సంస్థలు పనిచేయడము, చదువు అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఈరోజు గొప్ప మార్పు అయితే గమనిస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు ఏదైతే సిటీ లెవెల్లో అభివృద్ధి జరుగుతూ ఉందో, మీరు అన్నట్టుగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. నిజమైనటువంటి అభివృద్ధి క్షేత్రస్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు లేవనెత్తినటువంటి ప్రశ్న కూడా నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఏమున్నా కానీ, నాయకుడు ఎవరైనా సరే, వారి ఫోకస్, వారి అటెన్షన్ పూర్తి స్థాయిలో డైవర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అన్నట్లుగా అంటే ఎమ్మెల్యేగా ఉన్న, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ ప్రజలకి ఆయన ప్రజానిదే, ప్రజాప్రభుత్వ సంబంధించిన వ్యక్తే. సో మీ నియోజకవర్గంలో కమింగ్ 10 yearsలో చేంజ్ రావాలనుకుంటే మీరు చూడాల్సిన చేంజ్ ఏంటి? ఎస్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. టూరిజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా చేంజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది.
ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఆలోచించినా ఎన్ని ప్రకటించినా కానీ ఈరోజు నేను గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళడం జరిగింది. ఇది విమర్శ కోసం కాదు, రేవంత్ రెడ్డి గారు చాలా ప్రొయాక్టివ్గా స్పోర్ట్స్ విషయంలో ఉంటాడని నేను భావించడం జరిగింది. నేను కూడా అనునిత్యం స్పోర్ట్స్లో ఉండడం, గ్రౌండ్కి వెళ్ళడం అనేది నా నిత్యం జీవితంలో నాకు ఒక అలవాటుగా మారిపోయింది. నేను అనుకున్న వీరు ఫుట్బాల్తో ఆడుకోవడం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా సమాజానికి ఏం చేస్తాడో చేయడో కానీ స్పోర్ట్స్ రంగంలో అయితే పెను మార్పులు సంతరించుకుంటాయని నేను భావించిన. కానీ 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఎప్పుడో ఆఫ్రో ఏషియన్ గేమ్స్లో వేసినటువంటి ఆ సింథటిక్ మ్యాట్ తప్పిస్తే, సింథటిక్ వాకింగ్ ట్రాక్స్, రన్నింగ్ ట్రాక్స్ తప్పిస్తే ఇప్పటి వరకు కూడా ఏం మార్పు రాలేదు. నిజంగా కంట్రీకి పేరు రావాలంటే స్పోర్ట్స్ ద్వారా, టూరిజం ద్వారా కంట్రీకి పేరు రావడం ఆస్కారం ఉంటుంది. తద్వారా ఒక దేశం యొక్క, రాష్ట్రం యొక్క ఎకానమీ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా ఫోకస్ పెంచాల్సినటువంటి ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో టూరిజం, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దాంతోపాటు హెల్త్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఈ విషయాల్లో ఎక్కువ ఫోకస్ పెరగాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో పాలిటిక్స్లో యంగర్ జనరేషన్ ఎక్కువగా లేరన్నది ఎప్పటి నుంచో ఉన్నమాట. సో ఆ సంఖ్య పెరగాలంటే ఇప్పుడున్న ఎవరైతే మినిస్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళు యంగర్ జనరేషన్కి రోల్ మోడల్ అవ్వాలన్నదే వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా రోల్ మోడల్ అయ్యే పొలిటీషియన్స్ మన దగ్గర ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? నిజంగా పాలిటిక్స్లో చూసినట్టయితే ఒక వ్యక్తి పాలిటీషియన్గా మారాలి, పాలిటిక్స్లోకి రావాలంటే ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ప్రేరణ ఇస్తారు, ఎవరని కాదు, కానీ ఇన్బిల్ట్ క్వాలిటీస్ వల్ల మనం నాయకులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు వారు ఇచ్చేటువంటి చేయుత, ఎంకరేజ్మెంట్, యూత్ను ప్రోత్సహించడం, అవకాశాలు ఇవ్వడం వల్ల యువత రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీ వేటివ్ న్యూస్ ద్వారా నేను యువతకు పిలుపునిస్తా ఉన్నా, మనల్ని ఎవరో ప్రమోట్ చేస్తారనేది భ్రమ. నిజంగా నువ్వు దేశం గురించి, సమాజం గురించి ఆలోచిస్తున్నావు అంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. ఈ పాలిటిక్స్లోకి వచ్చి నిజమైనటువంటి సేవలు అందించాలనే ఆలోచన కనుక ఉంటే చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 31 years ఐ లాస్ట్ యాజ్ ఎంపీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 years ఐ బికేమ్ ఎమ్మెల్యే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఓ బ్యాక్గ్రౌండ్, ఒకరి పుష్ అవసరం లేదు. మీకున్నటువంటి లక్ష్యమే గొప్పదైతే, సమాజం గురించి మీరు నిజంగా చిత్తశుద్ధితో ఆలోచన చేస్తే, ఒక ఆంటర్ప్రీనర్గా ఉన్న, ఒక పెద్ద బిజినెస్ టైకూన్గా ఆవిర్భవించిన, మహా అంటే 100, 200, 1000, 1,00,000, 10 లక్షలు, కోటి మందికి ఉపాధి కల్పించవచ్చు. బట్ వెన్ యూ బికమ్ పాలసీ మేకర్, ఒక సిగ్నేచర్తో, ఒక సంతకంతో మీరు తెచ్చే ఒక చట్టం ద్వారా సమాజానికి భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు అందించే సేవలు అందించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంతకంటే గొప్ప వేదిక ఉంటుందని మాత్రం నేను భావించడం లేదు. కాబట్టి యువత మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాలు వ్యతిరేకంగా ఓటేసినాయి, విమెన్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఓటేసినాయి. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. తప్పకుండా డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. నా సోదరిమణులకు కూడా గొప్ప అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తా. డీలిమిటేషన్ జరగాల్సిందే, విమెన్ రిజర్వేషన్ రావాల్సిందే. రాజకీయాల్లో ఒక గొప్ప కొత్త కోణాన్ని మనం సమాజానికి చూపించాల్సిందే. కాబట్టి సదావకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా యువత ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం, ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు యువతకు, పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అవకాశాలు దొరికినాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అటువంటి యువకులు ఎంతోమంది ఉద్యమము, దాంతోపాటు ఫోకస్ రాజకీయాల్లో రావాలనే కాంక్ష వల్ల మా అటువంటి వాళ్ళు కూడా కావడం జరిగింది. అదే మాదిరిగా నిన్న మనం తమిళనాడులో చూసినట్టయితే, వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే, అదేవిధంగా బీహార్లో చూసినట్టయితే ఒక సింగర్ మైథిలి, అటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు రావడం జరిగింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీల సంఖ్య పెరిగిన తర్వాత, ఇంత అవగాహన పెరిగిన తర్వాత, ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత ఎవరో మనల్ని ముందుకు నడిపిస్తారు అనేది భ్రమ. లక్ష్యమే కనుక గొప్పదైతే నిజంగా రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవలు అందించాలని మాత్రం నేను యువతకు సూచనలు ఇస్తాను. సో ఫైనల్గా కమింగ్ లాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే మాకు ఫండ్ రావట్లేదు సెంట్రల్ నుంచి అన్నది అప్పట్లో ఉన్న రూలింగ్ పార్టీ, ఇప్పట్లో ఉన్న ప్రతిపక్షం, ఇప్పట్లో ఉన్న రూలింగ్ పార్టీ, ప్రతి ఒక్కరు చెప్పేది మాకు సెంట్రల్ నుంచి ఫండ్ రావట్లేదు అని. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, నిజంగా సెంట్రల్ నుంచి ఫండ్ రావట్లేదా? తెలంగాణలో కమింగ్ 10 yearsలో ఆ ఫండ్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందిద్దా? నేను బీజేపీలో ఉన్నా, మీరు ఈరోజు గొప్ప సెలబ్రేషన్లో ఉన్నారు. నేను మీ వేటివ్ న్యూస్ ద్వారా ఆ మాట మాట్లాడొద్దేమో, కానీ తప్పదు.
నిన్న మూతోడు జవాబు ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ గారు. ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిండో ఎందుకైండో ఆ దేవుడికే తెలియాలి, ఓట్లేసిన ప్రజలకే తెలియాలి అని ముఖ్యమంత్రి ఎందుకైండో. కానీ వారు మోదీ గారు వచ్చినటువంటి సభలో సందర్భోచితంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మోడీ గారు చెప్పింది ఏంటంటే కంపారిజన్ ఎట్లా చేసిండు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మీకు గుజరాత్కి సహాయం చేసిండ్రు, అంటే మీ వల్లనే కాంగ్రెస్ వల్లనే గుజరాత్ బాగుపడ్డది, దానివల్లనే మీరు ప్రధానమంత్రి అన్నట్టుగా ఈయన పెద్ద మాట మాట్లాడడానికి వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు. ఒకటే మాటలో చెప్పడం జరిగింది. తెలుసుకోవాల్సింది చాలా ఉంది బచ్చా మీరు రాజకీయాల్లో. మేము ఒకవేళ కనుక మీరు చెప్పినట్టుగా గుజరాత్కి ఇచ్చినటువంటి ఫండ్సే మీకు ఇస్తే ఇవ్వదలుచుకుంటే మేము సగమే వస్తాయి రావాల్సినటువంటి నిధుల కంటే అని. అంటే సెంటర్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది కానీ ఎక్కడ ప్రొజెక్ట్ చేయట్లేదు. దాని విషయంలో నిజంగా మా బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులను కనుక మనం ప్రొజెక్ట్ చేయగలిగితే, పోర్ట్రే చేయగలిగితే డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగిస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. కాబట్టి కేంద్రంను అనునిత్యం మాట్లాడడం వల్ల ఈరోజు కూడా నా నియోజకవర్గంలో జరిగింది. పనికిరాని ఎమ్మెల్యే మా దగ్గర రైతులు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రైతులు మొక్కజొన్నలు కొనుగోలు చేయట్లేదు అంటే మోడీ కొనొద్దు అనే మాట్లాడుతున్నాం. ఒక పక్కనేమో ప్రతి గింజ చివరి వరకు కూడా మేమే కొంటాము, మేమే కొంటున్నామని బిల్డప్ ఇస్తారు. ఒకవేళ చేతగాని సమయం వచ్చినప్పుడు కేంద్రం పైన నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకుండా దాదాపుగా 20 పైచిలకు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. అంటే నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు మోదీ ఇక్కడ సభ పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఇదేనా మీ స్మైల్ లోనే తెలిసిపోతుంది డెఫినెట్ గా. ఇక్కడ ప్రజలందరికీ అర్థమైంది అంటే ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారంటేనే సీఎం రేవంత్ గారికి అందరికి అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇదే. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ని గెలిచేసాం, ఇంకా నాకు మిగిలింది తెలంగాణ అని ఇండైరెక్ట్ గా చెప్పారు. దీన్ని మీరేమంటారు? ఓపెన్ ఆఫర్ అన్నది నాకు అర్థం కాలేదు. అంటే మా పార్టీతో కలిసి మీకు ఫండ్ ఇస్తాము, మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాము అనడం జరిగింది. ఏదో ఇండక్షన్. ఒక ఫెయిల్యూర్డ్ సీఎం, ఒక ఫెయిల్యూర్డ్ నాయకుని పార్టీలోకి ఆహ్వానించేటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. రేవంత్ రెడ్డి కాదు కదా, అంతకంటే 3-4 సార్లు సీఎంగా ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు వాళ్ళ రెప్యుటేషన్ను బట్టే మేము పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే తప్ప ఎవరిని పడితే వాళ్ళని భారతీయ జనతా పార్టీ తెలంగాణ 100% బల్లగుద్ది చెప్తా ఉన్నా. రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో ఫైనల్గా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకి వేటి న్యూస్ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి? I was in regional party. Okay. When I used to speak about my constituency. Now I'm in భారతీయ జనతా పార్టీ. దేశం మొత్తానికి చెప్తా ఉన్నా. ఇది నిజంగా ఒక గొప్ప డిజిటల్ మీడియా. నాకు తెలిసి ఇప్పటి వరకు మనం డబ్బులు పెట్టి ఎంతో సెర్చ్ చేసినా కానీ న్యూస్ మనకు అనుకున్న స్థాయిలో దొరకదు. కానీ మీరు మొబైల్ చేతిలో ఉంటే చాలు, ఒక క్షణంలో ఏం జరుగుతుందో అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి మీకు. కాబట్టి వేటివ్ న్యూస్ని ఇంకా బాగా ప్రమోట్ చేయండి, వేటివ్ న్యూస్ని వాడుకోండి, రాజకీయంగా ఎదగండి, సామాజికంగా ఎదగండి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల విషయంలో ఇంత నెట్వర్క్ కలిగినటువంటి వేటివ్ న్యూస్తో సంబంధాలను పెంపొందించుకోండి. తద్వారా సమాజ శ్రేయస్సు కోసం మీరు పాటుపడండి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే.